హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు టాక్స్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పటి నుంచో నా హెయిర్ని స్టైల్గా కట్ చేయించుకోవాలనుకుంటున్నాను. అది ఇన్నాళ్ళ కుదిరింది. నా హెయిర్ కట్ వెనకాల ఒక చిన్నపాటి స్టోరీయే ఉంది. అదేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇది నేను షేర్ చేసుకోవాలంటే నా వీడియోని మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. హెయిర్ కట్కి వెళ్ళే ముందు మంచిగా కేఫ్ కాఫీ డేలో క్యాపుచినో కాఫీ తాగి ఫుల్గా ప్రిపేర్ అయిపోయి హెయిర్ కట్కి వెళ్ళిపోయాము. ఇంతకీ నేను హెయిర్ ఎక్కడ కట్ చేయించుకున్నానంటే విజయవాడలోని టికిల్ రోడ్ ఉంది కదా, అక్కడ న్యాచురల్స్ వాళ్ళది హెయిర్ సెలూన్ ఉంది. అక్కడ నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. అసలు విషయం ఏంటంటే నేను ఎప్పటినుంచో హెయిర్ కట్ నా హెయిర్‌కి లేయర్స్ కట్ చేయించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో, నేను మా ఆయనతో చాలా సార్లు చెప్పాను. నేను లేయర్స్ కట్ చేయించుకుంటాను అని. సో, మా ఆయన మా పెళ్లి రోజు వస్తుంది కదా, నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఆయన న్యాచురల్స్ వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసేసుకొని, ఇంకా మేము కాసేపట్లో స్టార్ట్ అవుతాం అనగా మనం బయటకెళ్తాము రెడీ అవ్వు అన్నారు. సో, రెడీ అయ్యేటప్పుడు చెప్పారనమాట. నేను అపాయింట్మెంట్ తీసుకున్నాక కాసేపట్లో మనం అక్కడికే వెళ్తున్నాము అని చెప్పి నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్వేత అని ఒక అమ్మాయి ఉంది. తను నన్ను ఎప్పటినుంచో ఫాలో అవుతుంది. నా హెయిర్‌ని చూసి నన్ను ఫాలో అవుతుంది. నా హెయిర్ అంటే తనకి చాలా ఇష్టం. తనైతే నన్ను చాలా సార్లు అడిగింది, "సిస్ నేను మీ హెయిర్ నేను కట్ చేస్తాను ప్లీజ్ నాకివ్వండి, ఛాన్స్ ఇవ్వండి" అని. అసలైతే నేను తన దగ్గర కట్ చేయించుకుందాం అని అనుకున్నాను. బట్ నేనేంటంటే నేను పుట్టిన దగ్గర నుంచి తిరుపతిలో మొక్కివ్వడం లేదంటే ఏదైనా టెంపుల్స్‌లో ఇవ్వడం తప్ప నేనంటూ ప్రత్యేకించి ఏ పార్లర్‌కి వెళ్ళి లేకపోతే ఎవరి దగ్గర నేను హెయిర్ అనేది కట్ చేయించుకోలా. స్టైలింగ్ అనేది చేయించుకోలా. సో, మా హస్బెండ్ ఏమనుకున్నారంటే ఇలాగ ఏదైనా సెలూన్‌కి వెళ్ళి ఇలా నేను లేయర్స్ అంటే ఇష్టపడుతున్నాను కదా, సో, ఏదైనా సెలూన్‌లో గనుక చేయించుకుంటే బావుంటుంది ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి వేరే వాళ్ళెవరికీ కమిట్మెంట్ ఇవ్వమాకు. నీకు నేను నాకొక ప్లాన్ ఉంది నా బ్రెయిన్‌లో. సో, నువ్వెవరికీ కమిట్మెంట్ ఇవ్వమాకు అని చెప్పారు. నేను తనకి కూడా అదే చెప్పాను. అనుకోమాకండి. నెక్స్ట్ టైమ్ మీ దగ్గర చేయించుకుంటానని. అలా నా హెయిర్ కట్‌ని న్యాచురల్స్‌లో ప్లాన్ చేశారు మా ఆయన. నేను నేను హెయిర్ కట్‌కి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను. మా అమ్మకి, అత్తయ్య గారు వాళ్ళకి, మా అక్క, తోడికోడలు వాళ్ళందరికీ చెప్పెళ్ళాను. ఇలా హెయిర్ కట్‌కి వెళ్తున్నాను అని. నా సబ్స్క్రైబర్స్‌కే కాదు, నా ఫాలోవర్స్‌కే కాదు, మా ఇంట్లో వాళ్ళకి, రిలేటివ్స్‌కి అందరికీ, ఈవెన్ నాకు కూడా నా లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. అందరూ అన్నారు, "లాంగ్ హెయిర్ ఎక్కువ కట్ చేయించుకోమాకు" అని అన్నారు. సో, నేను కూడా నా లాంగ్ హెయిర్ కట్ చేయించుకోవడం నాకిష్టం లేదు. బట్ ఈ లేయర్స్ అనేది నేనెప్పుడూ ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేస్తేనే బెటర్. కొంచెం ఏజ్ ఎక్కువైతే ఒకవేళ కట్ చేసిన తర్వాత హెయిర్ పెరగదేమో అని చెప్పి, నేను ఇప్పుడే కట్ చేయించుకుందాము, స్టైలింగ్ చేయించుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. తర్వాత హెయిర్ కట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా హెయిర్ కొంచెం బాగా షార్ట్ అయిపోయింది కదా, ఇంట్లో వాళ్ళైతే చాలా షాక్ అయ్యారు. "ఎందుకు అంత హెయిర్ కట్ చేయించావు" అని. ఈవెన్ నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను. అయ్యో! అంత హెయిర్ పోయిందా అని. బట్ కొంచెం ధైర్యం చేసి నేను ఈ స్టెప్ వేశాననమాట హెయిర్ కట్‌లో. మొన్నటి వరకు కూడా నేను బయటకి వెళ్తే మీరు హెయిర్‌కి ఏం వాడతారు అని అడుగుతూ ఉంటారు. నాకు అయితే గుర్తింపు చాలా సార్లు హెయిర్ వల్లే అని అనుకోవచ్చు. ఈవెన్ మా ఇంటి దగ్గర మా చిన్నప్పుడు కూడా మా సందులో నాది, మా అక్కది పెద్ద జడలు. అయితే మా అమ్మని ఎవరైనా లేకపోతే మా అడ్రెస్ ఎవరైనా అడగాలంటే పెద్ద జడల పిల్లలుంటారు కదా, వాళ్ళ ఇల్లెక్కడ అని అడిగేవాళ్ళు. అవి భలే బావుంటాయి కదా గుర్తు తెచ్చుకున్నా కూడా ఇలాంటి విషయాలు.
అలాంటి హెయిర్ షార్ట్ అయిందని బాధ ఉంది కానీ, బట్ మెయింటెనెన్స్‌కి చాలా ఈజీగా ఉంది. హెయిర్ కట్ తర్వాత హెడ్ బాత్ చేస్తుంటే గానీ చాలా రిలీఫ్‌గా ఉంది. ఆహ్, అంటే అంత లాంగ్ హెయిర్ మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం కదా! హెడ్ బాత్ చేసేటప్పుడైతే బాగా అంటే బాగా షోల్డర్ పెయిన్ వచ్చేది బరువుకి. బట్ బావుంటుంది కానీ ఆ ఫీలింగ్ కూడా లాంగ్ హెయిర్ కూడా. అంటే అందరికీ ఉండదు కదా! కొంతమందికి రమ్మన్నా రాదు అంటారు కదా! ఆ టైప్‌లో. ఇంతకీ అన్ని కబుర్లు చెప్తున్నాను కానీ, హెయిర్ కట్ ప్రాసెస్ మీతో షేర్ చేసుకోవట్లేదు కదా! సో, ఇంతకీ హెయిర్ కట్ ప్రాసెస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ కట్‌కి లేయర్స్ కట్‌కి అక్కడ కాస్ట్ ఎంత తీసుకున్నారో గూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, నా వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్‌మెంట్ తీసుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ కొంచెం రష్ ఎక్కువుంటుంది. నేను అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి వాళ్ళ ఫోను నంబర్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, మీరు ఒకవేళ కావాలనుకుంటే దానికి కాల్ చేసి మీరు మీ అపాయింట్‌మెంట్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో, మనం టైం ఇస్తారు కదా! ఆ టైం చెప్పిన తర్వాత దాని ప్రకారం మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే హెయిర్ మనకి ఎంత లెంత్ వరకు లేయర్స్ కావాలి, ఎంత లెంత్ వరకు ఉంచాలి అని అడిగి అక్కడి దాకా కట్ చేసేస్తారు. నాకేంటి నా ఫింగర్ అంటే నా చెయ్యి, అరచెయ్యి మొత్తం ఎంతుందో అంతవరకు కట్ చేశారు. ఈ ఈ ఇంతకన్నా పైనుంచి అది కింద నుంచయితే లేయర్స్ బాగోదండి. ఇంతవరకు మినిమమ్ కట్ చేయాలి అన్నారు. సో, సరే ఓకే కదా! అని కట్ చేయించేసాను. కట్ చేసిన తర్వాత హెడ్ బాత్‌కి తీసుకొనెళ్లారు. హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ కండిషనర్ అప్లై చేశారు. కండిషనర్ అప్లై చేసి 5-10 మినిట్స్ పాటు మన హెయిర్‌ని అక్కడ సింక్‌లోనే పెట్టి కండిషనర్ అప్లై చేసి వదిలేశారు. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత దాన్ని వాష్ చేసేసి తీసుకొనొచ్చి పక్కన టవల్ ఉంటుంది కదా! టవల్‌తో ర్యాప్ చేసి పక్కన కూర్చోపెట్టారు. అక్కడ హెడ్ బాత్ చేయించేటప్పుడు, అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అడుగుతున్నారు, "దీని మెయింటెనెన్స్ మీకు ఈజీగా హాఫ్ డే వెళ్ళిపోతుంది కదా! ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అండ్ మీకు షోల్డర్ పెయిన్స్ రావా?" అని అడుగుతున్నారు వాళ్ళందరూ షాకింగ్‌గా. సో, ఇలాగా హెడ్ బాత్ అయిపోయిన తర్వాత టవల్‌తో నా హెయిర్‌ని తుడుస్తున్నారనమాట. బాగా వాటరీ కారుతూ ఉంటుంది కదా! అదంతా కారకుండా జస్ట్ ఇట్లాగా మరీ ఎక్కువ డ్రై చేయకుండా జస్ట్ వాటర్ ఆగేలాగా చేశారనమాట. ఆ తర్వాత హెయిర్‌ని పార్ట్స్‌గా డివైడ్ చేసి లేయర్స్ కట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, లేయర్స్ కట్ చేసే ముందు మనకిలాగా గ్లౌస్ లాగా వేసేశారు. మనకి హెయిర్ అది పడుతూ ఉంటుంది కదా! అందుకోసమని మనకి డిస్టర్బెన్స్ రాకుండా డ్రెస్‌కి ఇలా వేసేశారు. అసలు లేయర్స్ కటింగ్ అంతా స్టార్ట్ అయ్యేది ఇప్పుడే. ఇంతకుముందు జస్ట్ ఒక లెవెల్‌లో కట్ చేసి ఉంచుతారు. ఇప్పుడేంటంటే పార్ట్స్‌గా దాన్ని డివైడ్ చేసి మన హెడ్‌ని లేయర్స్ కటింగ్ స్టైల్ ఉంటుంది కదా! దాన్ని బట్టి వాళ్ళ ట్రైనింగ్ దాన్ని బట్టి చేస్తారు కదా! ప్రస్తుతానికి 2 పార్ట్స్ తీసుకొని బాగా చిక్కులు తీశారు. తడి మీద కదా! కొంచెం పైగా లాంగ్ హెయిర్ కదా! చిక్కులు ఈజీగా పడిపోతూ ఉంటాయి. నెమ్మదిగా చిక్కులు తీసుకుంటూ దాన్ని లేయర్స్ కట్ చేసుకుంటూ ఆహ్, చేశారు. అసలు ఇంతకీ షాకింగ్ ఏంటంటే ఫస్ట్ కట్ చేసినదంతా ఒక కొంచెమే అని నాకు తర్వాతే అర్థమైంది. ఫస్ట్ ఒక ఇంచ్ అంటారు కదా! ఇంచ్ కాదు. అరచెయ్యి అంత వరకు అన్నారు కదా! అరచెయ్యి వరకు కట్ చేశారు. నేనేమనుకున్నాను, అక్కడితో ఆగిపోతుంది కటింగ్ అనుకున్నాను. అసలు హెయిర్ కట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను తర్వాత కింద చూసి ఎవరిది హెయిర్ అని అడిగా క్యాజువల్‌గా. నీది అంటే ఏంటి నాదా అని షాక్ అయ్యాను. అంతా హెయిర్ కట్ చేసేసారు లేయర్స్ కట్ చేస్తున్నప్పుడు తెలుసా? హెయిర్ కట్ మొత్తం అయిన తర్వాత నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యా. మళ్ళీ జన్మలో లేయర్స్ కట్ అనేది చేయించుకోకూడదు. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి పెంచింది ఊరికే అలా టకటకా కట్ చేసేస్తే ఎంత బాధేసిందో. బట్ నేను ఇష్టపడే చేయించుకున్నాననుకోండి అది వేరే విషయం. నేను ట్రై చేద్దాము. ఫస్ట్ నాకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం రాదు. ట్రై చేశాను. అసలు ఫేస్‌బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఇవేవి అలవాటు లేవు. అలా ఎలా ట్రై చేశామో కొత్తదాన్ని, లేయర్స్ కట్ కూడా నేను కొత్తగా ట్రై చేయాలని నాకు మనసులో ఎప్పటినుంచో ఉంది. సో, ట్రై చేసి నా కోరికైతే తీర్చేసుకున్నాను. కానీ లేయర్స్ కట్ మాత్రం మళ్ళీ చేయించుకోను. నేనైతే ఫిక్స్ అయిపోయాను మళ్ళీ చేయించుకోకూడదని. ఎందుకంటే అంతా హెయిర్ కట్ అవ్వడంతో చాలా ఫీల్ అయ్యాను. సో, మా మమ్మీ ఇంటికొచ్చిన తర్వాత కూడా చూసి చాలా సీరియస్ అయితే
మా మమ్మీకి ప్రామిస్ చేశా. "నువ్వేం కంగారు పడమాకమ్మ 6 మంత్స్‌లో నేను పెంచేస్తాను నా హెయిర్‌ని" అని చెప్పి. నేను హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు మాత్రం మిర్రర్ ముందు చూస్తూ, వెనక ఏం చేస్తున్నారో తెలియదు కదా! క్యాజువల్‌గా కూర్చొని కబుర్లు చెప్తూ నా హెయిర్ గురించి తను అడుగుతున్నారు. "మీరేం వాడతారు? ఏంటి? చాలా లాంగ్ హెయిర్ ఉంది. కష్టంగా ఉంది" అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటే, తనతో మాట్లాడుతూ క్యాజువల్‌గా కట్ చేయించుకున్నాను. బట్ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నాకు అర్థమైంది లేయర్స్ కట్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పి. నా హెయిర్ కట్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ అవ్వడానికి దగ్గర దగ్గర 2 హవర్స్ పట్టింది. సో, అంటే అందరికీ అంత పట్టదట. లాంగ్ హెయిర్ కాబట్టి చిక్కులెక్కువ పడుతున్నాయి తీస్తుంటే. అందరికి 4 పార్ట్స్‌గా డివైడ్ తీస్తే మీకు ఒకవైపే 4, 5 పార్ట్స్ తీయాల్సొచ్చింది. సో, మీకు లేట్ అయింది దానివల్ల అని చెప్పారు. అందరికీ ఇంత టైం పట్టకపోవచ్చు. లాంగ్ హెయిర్ ఉంటే గనక హెయిర్ చిక్కులవి పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసి చేయాలి కాబట్టి నాకైతే 2 హవర్స్ పట్టింది హెయిర్ కట్ చేయించుకోవడానికి. హెయిర్ కట్ బ్యాక్ సైడ్ అంతా చేయడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారట. మీకు ఇంకా ఇంతవరకు లెంత్ కావాలి, ఇంకా తక్కువ కావాలా, ఇంకా ఎక్కువ కావాలా అని. అంటే ఆ లెంత్ బట్టి కూడా మనకి లేయర్స్ డిస్టెన్స్ అది ఎక్కువ కనిపిస్తుంది. సో, నాకు ఇంకొంచెం ఎక్కువ కట్ చేస్తా అన్నారు. కానీ నేను వద్దన్నా. నాకు మరీ ఎక్కువ కట్ చేయించమాకండి అని. ఎందుకంటే బయటకి వెళ్ళినప్పుడు మాత్రమే కదా హెయిర్ విరబూసేది. ఇంట్లో ఉంటే నేనైతే జడ వేసేస్తాను. ఈ ఇంకా తక్కువ కట్ చేస్తే నాకు జడ అల్లడం కూడా రాదేమో అని భయపడ్డా. బట్ ఇంటికొచ్చిన తర్వాత జడేస్తే నాకు లిటరల్లీ 2, 3 అల్లుకున్న తర్వాత నాకు హెయిర్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసుకోవడం అయిపోయింది. అంటే ఓన్లీ హెయిర్ విరబూస్తే తప్ప
జడ వేస్తే అస్సలు బాలేదు లేయర్స్ కట్ చేసిన తర్వాత. హెడ్ బాత్ చేసిన తర్వాత లుక్స్ వైస్ అయితే ఈ లేయర్స్ కట్ చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి స్టైల్ అపీరియన్స్ వచ్చింది నాకు అనిపించింది. అంటే మనల్ని మనం నేను నా చిన్నప్పటి నుంచి 27 ఇయర్స్‌లో లాంగ్ హెయిర్‌తోనే నన్ను నేను చూసుకున్నాను. షార్ట్ హెయిర్‌తో నేను ఎప్పుడూ చూసుకోలా. ఇంత షార్ట్ హెయిర్‌తో నేను అస్సలు చూసుకోలా. సో, నాకు నేను కొత్తగా అనిపించాను. ఎప్పుడైనా మనకి ఇలాంటి ఏదైనా మార్పులు జరిగితే మనలో మనకే ఒక ఫ్రెష్ ఫీలింగ్, ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది కదా! అదైతే నేను ఈ హెయిర్ కట్ తర్వాత నిజంగా నాలో నాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. మిర్రర్ ముందు నన్ను నేను చూసుకొని ఎంత మురిసిపోయానో తెలుసా? కానీ నా డెసిషన్ మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చలేదు. అయ్యో! అంత హెయిర్ పోగొట్టుకున్నావే అనవసరంగా అని ఫీల్ అవుతున్నారు. బట్ చెప్పాను కదా! 6 మంత్స్‌లో పెంచుతానని. సో, నేను అందుకే నా హెయిర్ ఇంటి దగ్గరే నేను లాంగ్‌గా ఉన్నది ఒకసారి వీడియో తీసుకున్నా. తర్వాత నేను 6 మంత్స్‌లో పెంచుతానో, పెరుగుతుందో లేదో అయితే నాకు తెలీదు. నా చేతుల్లో లేదు. బట్ నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను నా హెయిర్‌ని లాంగ్‌గా పెంచుకోవడానికి. ఒకవేళ పెరిగినా, పెరగకపోయినా నాకొక మెమరీలా ఉంటుందని చెప్పి నేను దాని వీడియో షూట్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా నా న్యూ హెయిర్ లుక్ మీకు నచ్చింది అనుకుంటే గనక, కింద ప్లీజ్ నాకు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అప్పుడు ఆ కామెంట్స్ నాకు బూస్టప్‌లా ఉంటాయన్నమాట. సో, లేయర్స్ కట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారంటే, మళ్ళీ పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని, వాటికి చిక్కులు తీసుకొని క్లిప్స్ పెట్టి పక్కన పెడుతున్నారు. సో, ఇప్పుడు ప్రాసెస్ ఆల్మోస్ట్ 60% అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మనకి సెలూన్ ఫినిష్ రావాలి కదా! అందుకని వీళ్ళు పార్ట్స్‌గా దాన్ని డివైడ్ చేసి, బ్లో డ్రై చేస్తూ దాన్ని మనల్ని అంటున్నా, రోల్ అప్ చేస్తూ ఆహ్ ఆ లేయర్స్ ఉంటుంది కదా! దానికి ఫినిషింగ్ టచెస్ ఇస్తారనమాట. మనకి వాళ్ళు ఇచ్చిన ఫినిషింగ్ టచెస్ మళ్ళీ మన హెడ్ బాత్ వరకు మాత్రమే ఉంటాయి. చెప్పాలంటే వాళ్ళు మనకి కర్ల్ చేసినట్టుగా రౌండ్స్ చేసి ఉంచుతారు కదా! ఆ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు మనం 3 డేస్ తర్వాత హెడ్ బాత్ చేస్తాం కదా! ఆ 3 డేస్ తర్వాత నార్మల్ అయిపోయి జస్ట్ ఒక హెయిర్ కట్ లేయర్స్, ఫెదర్ కట్ మాత్రం కనిపిస్తుంది అంతే తప్ప, మనకి ఇన్ డీటెయిల్‌గా వీళ్ళిచ్చిన ఆ ఫినిషింగ్ మాత్రం మనకి బయట కనిపించదు. ఈ బ్లో డ్రై కూడా ఆల్మోస్ట్ నాకు ఈజీగా హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది. పార్ట్స్‌గా దాన్ని డివైడ్ చేసుకుంటూ, కోంబ్ చేస్తూ, బ్లో డ్రై చేస్తూ, దాన్ని సిల్కీగా, స్మూత్‌గా చేస్తూ వచ్చారు. వాళ్ళు యూజ్ చేసిన షాంపూస్ అండ్ కండిషనర్ వల్ల హెయిర్ అనేది చాలా అంటే చాలా స్మూత్‌గా, స్మెల్ కూడా చాలా బావుంది. మరి వాళ్ళు ఏం యూజ్ చేసారో నాకైతే తెలీదు కానీ, ఇంతకీ న్యాచురల్స్ వాళ్ళది ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పేజెస్ ఉన్నాయి. నేను వాటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే మీరు దాన్ని కూడా ఫాలో అవ్వండి. న్యాచురల్స్ వాళ్ళ సర్వీసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్‌కి చాలా రకాల సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. హెయిర్ కట్సే గానీ, ఫేస్ ప్యాక్స్ గానీ, లేకపోతే మసాజెస్ కానీ చాలా రకాలు అవైలబుల్‌గా ఉన్నాయి. వాళ్ళ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకేమైనా కావాలన్నా, మీకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు చాలా బాగా వాళ్ళ రెస్పాన్స్ అనేది చాలా బావుంది. మనం ప్రతీదీ అడిగినా వాళ్ళు ఏమీ విసుక్కోకుండా చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి డీటెయిల్‌గా మాట్లాడుతున్నారు. సో, మీకేమైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి. ఇదేమీ స్పాన్సర్ వీడియో కాదు. కానీ వాళ్ళ సర్వీస్ నాకు నచ్చింది కాబట్టి నేను దీని గురించి ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. కాస్ట్స్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఉన్నాయి. కాకపోతే నా హెయిర్ లెంగ్త్‌కి వాళ్ళు ఎంత తీసుకున్నారంటే 1900 చేంజ్ పడింది విత్ టాక్సెస్. ఇంకా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి 1000 అబోవ్ అంటే 1050 అలా ఆ రేంజ్ నుంచే స్టార్టింగ్ ఉంది. హెయిర్ లెంగ్త్ బట్టి కూడా మనకి కాస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో, కాస్ట్ కూడా నాకు రీజనబుల్‌గానే అనిపించింది వేరే వాటితో పోలిస్తే. ఇక్కడ కనిపిస్తుంది కదా! వీళ్ళిలా రోల్ చేసి ఇలా క్లిప్స్ పెడుతున్నారు కదా! సో, ఇలా క్లిప్స్ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే, మొత్తం హెయిర్ మొత్తం ఇలానే రౌండ్ రౌండ్ రోల్ చేసేసి
చిక్కులు తీసి బ్లో డ్రై చేస్తూ ఈ కోంబ్ ఉంది కదా! కోంబ్‌తోనే వాళ్ళు ఒక వెరైటీ వాళ్ళ టెక్నిక్‌తో ఇలా ఫోల్డ్ చేస్తూ బ్లో డ్రై చేస్తున్నారు. సో, అలాగా రోల్ అయిపోయింది. ఆ రోల్ అయిన దానికి క్లిప్ పెట్టి లాస్ట్‌లో అన్నీ అలా ఉంచేస్తారు. ఆ రోలింగ్‌లో ఉన్న తర్వాత అంతా హెయిర్‌కి ఆహ్, ఇలా రోలింగ్ మొత్తం చేసేసిన తర్వాత హెయిర్ స్ప్రే కొట్టి, తర్వాత మనకి ఇలాగా ఒకసారి క్లిప్స్ అన్నీ తీసేసిన తర్వాత మనకి ఆ ఎఫెక్ట్ అనేది లేయర్స్ ఎఫెక్ట్ అనేది బాగా తెలుస్తుందనమాట. అందుకోసం ఇవన్నీ చేస్తున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబర్సే కాకుండా, నా వీడియోస్ చూసి నచ్చిన వాళ్ళెవరైనా సరే, నేను నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేస్తే బావుంటుంది అనేది సజెస్ట్ చేస్తే, నేను అలాంటి టాపిక్స్ మీద వీడియోస్ ఎక్కువ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ మీ ఒపీనియన్స్ నాతో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్‌గా ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై కదా! ఇదే నా కంప్లీట్ హెయిర్ కట్ వీడియో. నా వీడియో, నా హెయిర్ కట్ 2 మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా నా ఛానల్ తేజు టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో 2, 3 వీడియోస్ చూడండి. నేను చెప్పే విధానం కానీ, నేను చెప్పే టాపిక్స్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అయ్యి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో నా ఛానల్ గురించి షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. See you on another beautiful video. Until then, bye.